ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 1వ తారీఖున పండగ రోజు ముఖ్యంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం గెలిచిన ఆనందం కంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ అందరికీ కూడా ఈరోజు మూడు పార్టీలకి భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం నెలకొంది. సచివాలయాల దగ్గర పంచాయతీ కార్యాలయాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందోత్సవాలు స్వీట్లు పంచుకొని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి సంతోషం చేస్తున్నారు. అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో సింగనమల మండలం అన్ని పంచాయతీల్లో నియోజకవర్గం వైపు కూడా మా ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ ఆదేశానుసారం అందరూ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు కూడా కలిసికట్టుగా ఈరోజు అన్ని పంచాయతీ కార్యాలయాల దగ్గర అన్ని పంచాయతీల్లో కూడా పెన్షన్ల పంపిణీలో ఒక పండగ వాతావరణం నెలకొనమని మా ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఆమె ఆదేశానుసారం ఈరోజు మేము కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 4,000 పెన్షన్లు ఇస్తారని మా నాయకుడు ఆ రోజు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రకారము ఈరోజు మొట్టమొదటి జూలై 1వ తారీఖున 4,000 పెన్షన్ పెంచుతూ దానికి అదనంగా ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు పొద్దు అవ్వ తాతలకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ఈరోజు 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అంటే దాదాపు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 4,404 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు అవ్వతాతలకు ఇవ్వబడుతుంది. కావున మాట తిప్పం మడమ తిప్పం అనే దానికి నిదర్శనము ఈ తెలుగుదేశం పార్టీ. 1వ తారీఖున నెల కూడా ఈ రోజు ఎందుకంటే కార్యక్రమాలు పెట్టాం ఇక్కడ తీసుకుంటున్నాం. రేపు నెల ప్రతి ఒక్కరికి కూడా వారి ఇంటి వద్దకే వాలంటీర్లు కావచ్చు సచివాలయ సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్కరికి వచ్చి కూడా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఆదేశానుసారం మా ఎమ్మెల్యే ఆదేశాలతో ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడే అవసరం లేదు. వారి ఇంటి వద్దకు ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా సచివాలయ సిబ్బంది ఉండి పెన్షన్లు ఇస్తారు. కావున ఎవరైనా కూడా మిస్ అయితే రేపు కూడా వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు ఖచ్చితంగా. ఎవరు కూడా మాకు రాదేమో అని అధైర్యపడవద్దని కూడా మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.